మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏం చేసిందట పాపము? చెప్పండి. పట్టుకుంటుందట. బానే ఉంటుంది, పండు బానే ఉందన్నది తిన్నది. అలాగే పాపం బానే రుచిగా ఉంటది. భర్త పొగడ్డు, పక్కనోళ్ళు పొగుడతారు. భార్య పొగడ్డు, ఏమండి హ్యాండ్సమ్ ఉన్నారని పక్కనోళ్ళు చెప్తారు. పట్టుకుంటారు. అబ్బా భలే అంటుందే, భలే అంటున్నాడే, నా భర్తకు నేను ఇలా కనబడినే, నా భార్యకి ఇలా కనబడినే, ఏ రోజు ఇలాగ నాతో మాట్లాడలేదు నా భర్త, ఏ రోజు ఇలా ప్రేమ చూపించలేదని భావానికి ఆకర్షితులు అవుతారు. మీకు ఒక మాట చెప్పనివ్వండి, సాతాను మీతో పాపం చేపించడు. ఒక్కటే సింపుల్ పని చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. కానీ ఏ మనిషిని కూడా బలవంతంగా పాపం చేపించలేడు. ప్రేరేపిస్తాడు అపవాది. పాపం చేసేది ఎవరు? ఆ ప్రేరేపించబడినప్పుడు మనసును అణుచుకోలేక, మనసులో నిబ్బరం లేక ఆ ప్రేరేపణను పట్టుకొని మనిషి పాపములో పడతాడు. పాప సాతాను చిన్న పనే చేస్తాడు, ప్రేరేపించి వదిలేస్తాడు, బలవంతంగా పాపం చేపిస్తాడు. ఈ మనిషే ఆ ప్రేరేపణని పట్టుకొని ఆ పాపం చేసి పాప ఫలం వచ్చేదాకా వాడు పోరాడుతూనే ఉంటాడు. అదే చెప్పబడింది సంఖ్యాకాండము 32:23లో, యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనక మీ పాపము మిమ్మును ఏం చేసిందట? ఆ పట్టుకోవటమే మరణము. చాలా మంది ఆయుష్కాలం తీరకుండానే యవ్వన ప్రాయంలో చేస్తున్నారు.